హే గైస్, ఈరోజు మనం రివ్యూ అయిపోతున్న వెహికల్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 రీబాండ్ డార్క్ గన్ మెటల్ గ్రే. హెడ్లైట్ గురించి మాట్లాడుకుంటే హెలజన్ హెడ్లైట్ అయితే ఇచ్చారు. చూడండి, ఇంత్రో అయితే చాలా బాగుంది. ఇక్కడ పైలట్ ల్యాంప్స్ ఉన్నాయి హెలజన్లో అండ్ హెలజన్ ఇండికేటర్స్. చూడండి, మడగాడ గురించి మాట్లాడుకుంటే మెడల్ మడగాడ వచ్చి ఇచ్చారు. చూడండి, మనం టైర్ గురించి మాట్లాడుకుంటే 100/90 ఇంచెస్ టైర్ అయితే ఇచ్చారు విత్ ట్యూబ్లెస్ టైర్. ఇక్కడ మనకి వైబ్రేట్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. చూడండి, అండ్ అలాగే టెలిస్కోపిక్ సస్పెన్షన్. మనం ఇంజన్ సీసీ గురించి మాట్లాడుకుంటే 349 లిక్విడ్ కూల్ ఇంజన్ అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం ఇంజన్ ఆయిల్ లెవెల్ చూసుకోవడం కూడా ఇక్కడ మనకి గ్లాస్ అయితే ఇచ్చారు. చూడండి, దగ్గర అయితే మనకు చాలా క్లియర్గా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ చూడండి, సైలెన్సర్ అయితే బ్లాక్ కలర్ అయితే ఉంటుంది. చూడండి, మనకు పెడల్స్ మీద కూడా రాయల్ ఎన్ఫీల్డ్ అని ఇచ్చారు. చూడండి, ఇక్కడ క్లాసిక్ 350 అనే ఒక బాక్స్ అయితే ఇచ్చారు. దీని లోపల అయితే బ్యాటరీ, ఫ్యూజ్ అవన్నీ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి రియర్ బ్రేక్ మాస్టర్ సిలిండర్ అయితే ఇచ్చారు ఆయిల్ది. చూడండి, 13.5 లీటర్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ట్యాంక్ ప్యాడ్స్ ఉన్నాయి విత్ గుడ్ గ్రిప్. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ వెహికల్ వచ్చేసి E20 ఫ్యూల్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి పెట్రోల్ ట్యాంక్ బ్లాక్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ సిల్వర్ కలర్ క్రోమ్లో. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే డిజిటల్ అండ్ అనలాగ్లో అయితే ఇచ్చారు. చూడండి, మనం ఆన్ చేయగానే ఇలా అయితే ఉంటుంది ఈ యానిమేషన్. మనకి రాయల్ ఎన్ఫీల్డ్ లోగో కూడా ఇచ్చారు. చూడండి, మనం చూసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఇచ్చారు. ఇక్కడ హజార్ లైట్స్ చూడండి, ఇక్కడ మిర్రర్స్. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి అప్పర్ డిప్పర్, పాస్, ఇండికేటర్ అండ్ హార్న్ ఇచ్చారు. ఇంకా మనకి ఐ స్విచ్ కూడా ఇచ్చారు. ఇంకా డిస్ప్లే కంట్రోల్ చేయడానికి చూడండి, మన కీ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. మనం సీట్స్ విషయానికి వస్తే స్ప్లిట్ సీట్స్ అయితే ఇచ్చారు. చూడండి, కంఫర్ట్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. ఇక్కడ మన ప్రొఫైల్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ స్టిక్కర్ కూడా ఇచ్చారు. అండ్ హలోజన్ టైల్ లైట్ అండ్ ఇండికేటర్స్. చూడండి, మనం రియర్ టైర్ విషయానికి వస్తే 120/80 అయితే ఇచ్చారు టైర్. అండ్ ఇక్కడ మనకి లేడీ ఫుట్ రెస్ట్ అండ్ శారీ గార్డ్. అండ్ మనకి 5 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అండ్ మనకైతే ఓపెన్ చైన్ అయితే ఇచ్చారు, మనం లూబ్రికెంట్ ఈజీగా చేసుకోవడానికి. చూడండి, ఇక్కడ మన స్టాండ్ అయితే సెన్సార్ స్టాండ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు గేర్ వేసి స్టాండ్ అలానే ఉండే అంటే వెహికల్ అయితే ఆఫ్ అయిపోతుంది స్టార్ట్ చేయగానే. ఇదైతే నాకు ఒక మంచి యూనిక్ ఫీచర్ అయితే ఉంది. ఇక్కడ మన గేర్ బాక్స్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మనకి USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే మనం దీంతో అయితే ఛార్జ్ చేయొచ్చు. ఈ వెహికల్ ఎగ్జాస్ట్ సౌండ్ అయితే వినండి. ఇప్పుడైతే మనం ఇట్లా ఇగ్నిషన్ ఆన్ చేయగానే ఇట్లా ఒక మనకి సుయ్ అండ్ సౌండ్ వస్తుంది. దాని తర్వాతనే మనం అయితే సెల్ఫ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇది ఓవరాల్గా వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి. అండ్ ప్రైస్ అయితే నేను డిస్ప్లే చేస్తాను చూడండి. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.